ఐఫోన్ 7 ఇది మార్కెట్లోకి వచ్చేసింది. దీనికి గల ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఐఫోన్ 7 లో ఫస్ట్ మనం మాట్లాడుకునేది నోటిఫికేషన్ బటన్. ఎప్పుడైతే మనకి న్యూ నోటిఫికేషన్స్ వస్తాయో ఆటోమేటిక్ గా ఇందులో ఒక ఎల్ఈడి లైట్ వెలుగుతూ ఉంటుంది. ఈ ఫోన్ వాటర్ ప్రూఫ్, వాటర్ లో పడినా గానీ ఎటువంటి ప్రాబ్లం తలెత్తదు. టచ్ సెన్సిటివ్ హోమ్ బటన్ ఉంది. ఇది అదర్ ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా స్మూత్ గా ఉంటుంది. అదే విధంగా కెమెరా కూడా ఐఫోన్ 6 కన్నా ఐఫోన్ 7 చాలా క్లియర్ గా, క్లారిటీగా కనపడుతుంది. అంతేకాదు దీనికి వైర్లెస్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. కేవలం 2 పేపర్ల మందం గల ఒక సాఫ్ట్ ప్యాడ్ ఇస్తారు. దీంతో పాటు ఆ సాఫ్ట్ ప్యాడ్ ని జస్ట్ ఛార్జింగ్ బాక్స్ కి టచ్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా ఛార్జింగ్ జరుగుతూ ఉంటుంది. అంతేకాదు దీనికి గల డ్యూయల్ స్పీకర్స్ ఫీచర్స్ వల్ల దీని నుంచి వచ్చే సౌండ్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ గా ఉంటుంది. ఇంకా దీనికి గల ఎల్ఈడి స్క్రీన్ చాలా బెటర్ వ్యూ ఇస్తుంది. అయితే ఈ ఐఫోన్ 7 కున్న డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఐఫోన్ 7 ఛార్జింగ్ మిగతా ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే దీని ఛార్జింగ్ చాలా స్లోగా ఎక్కుతుంది. ఎక్కడైనా దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది పడాల్సిందే. అదే విధంగా డిస్ప్లే విషయానికి వస్తే మిగతా ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే అంత ఎఫెక్టివ్ గా ఏం చూపించదు. స్టోరేజ్ విషయానికి వస్తే ఐఫోన్ 7 కి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ లేదు. డిజైన్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 6 కి ఐఫోన్ 7 కి పెద్దగా చేసిన మార్పులు ఏమీ లేవు. బేసిక్ డిజైన్ సేమ్ అలానే ఉంటుంది. ఇవండి ఐఫోన్ గురించి కొన్ని విషయాలు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.